అందరికీ నమస్కారం. వృషభరాశివారికి నవంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. వృషభ రాశి నవంబర్ 2024 నెలవారీ జాతకం. వృషభరాశివారికి గోచారరీత్యా నవంబర్ నెలలో మీ 6వ మరియు 7వ గృహాల గుండా సూర్యుని సంచారం ఈ నెలలో మీకు మంచి ఫలితాలను తెస్తుంది. శుక్రుడు మీ 8వ ఇంటికి వెళ్లడం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీ 3వ ఇంట్లో ఉన్న కుజుడు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాడు. బుధుడు తిరోగమనం నెమ్మదిగా కదలడం మీకు అందిస్తుంది. మీ 11వ ఇంట్లో ఉన్న రాహువు మీ జన్మరాశిలో కమ్యూనికేషన్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మరియు శని యొక్క తిరోగమన ప్రభావాలు మరింత తగ్గుతాయి. మీ విశ్వాసాన్ని పెంచుకోండి. నెలలో మొదటి 2 వారాల్లో మీరు అదృష్టాన్ని అనుభవిస్తారు. నిరాడంబరమైన సానుకూల ఫలితాలు మరో 12 వారాలపాటు కొనసాగుతాయి. అలాగే ఫిబ్రవరి 2025లో మరో పరీక్షా దశ ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి. లార్డ్ బాలాజీని ప్రార్థించడం వల్ల మీ సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. వృషభరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెలలో వృషభరాశివారి కుటుంబ జీవితం అత్యంత ఆనందకరంగా ఉంటుంది. సూర్యుడు 6వ, 7వ గృహాలలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అన్ని విషయాలు అనుకూలించడంతో కుటుంబ సభ్యుల మధ్య ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుంది. శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువులతో మధుర సంబంధాలు నెలకొంటాయి. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరుగుతాయి. దూరప్రాంతాల నుండి బంధువులు వస్తారు. కుటుంబ గౌరవం పెరుగుతుంది. పిల్లల విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. పాత విభేదాలు తొలగిపోతాయి. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాలలో కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. నెల ప్రారంభంలోని 2 వారాలు అత్యంత శుభప్రదంగా ఉంటాయి. ఈ సమయంలో కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వృషభరాశివారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో వారి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కుజుడు మీ 3వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారంలో విస్తరణ అవకాశాలు వస్తాయి. పెట్టుబడులపై మంచి రిటర్న్స్ వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. పెట్టుబడి అవకాశాలు వస్తాయి. రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిష్కారాలు లభిస్తాయి. నెల ప్రారంభంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. వృషభరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగ రంగంలో గణనీయమైన పురోగతి ఉంటుంది. సూర్యుడి అనుకూల సంచారం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు వస్తాయి. పై అధికారుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు అప్పగిస్తారు. జాబ్ మార్పిడికి అనుకూల సమయం. విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు. బుధుడి నెమ్మది గమనం వల్ల పనిలో నాణ్యత పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనే అవకాశం. వృత్తిపరమైన అవార్డులు, గుర్తింపు లభిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలలో ఉత్తీర్ణత. కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడానికి అనుకూలం. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. జీతభత్యాలలో పెరుగుదల ఉంటుంది. ఆఫీసు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృషభరాశివారికి ఈ నెలలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. వ్యాపార భాగస్వాముల నుండి మంచి సహకారం లభిస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి. కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. కొత్త శాఖలు ప్రారంభించే అవకాశం ఉంది. ఆన్లైన్ వ్యాపారం విస్తరిస్తుంది. పోటీదారులపై ఆధిక్యత సాధిస్తారు. వ్యాపార భాగస్వాముల నుండి పెట్టుబడులు లభిస్తాయి. సరకు సరఫరా సజావుగా సాగుతుంది. వృషభరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెలలో ట్రేడింగ్ రంగంలో విశేష లాభాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఫలవంతమవుతాయి. కమాడిటీస్ ట్రేడింగ్లో మంచి అవకాశాలు. నెల ప్రారంభంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లో లాభాలు పొందవచ్చు. పెట్టుబడులపై మంచి రిటర్న్స్ వస్తాయి. గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్లో లాభాలు.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో మితమైన రిస్క్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ పెట్టుబడులకు అనుకూల సమయం. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయవచ్చు. టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా ట్రేడింగ్ చేయాలి. స్టాప్ లాస్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మార్జిన్ ట్రేడింగ్ తగ్గించాలి. రోజువారీ మార్కెట్ న్యూస్ ఫాలో అవ్వాలి. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. వృషభరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెలలో ప్రయాణాలు అత్యంత ఫలవంతంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగ నిమిత్తం దూర ప్రయాణాలు ఉంటాయి. విదేశీ అవకాశాలు వస్తాయి. వీసా, పాస్పోర్ట్ సంబంధిత పనులు సజావుగా పూర్తవుతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి వినోద ప్రయాణాలు చేయవచ్చు. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఎయిర్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ సులభంగా లభిస్తాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుండి శుభవార్తలు వస్తాయి. ప్రయాణాల్లో వ్యాపార, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సుదూర ప్రాంతాలకు స్థిరనివాసం మారే అవకాశం. విదేశీ కంపెనీల నుండి ఆఫర్లు వస్తాయి. కొత్త ప్రదేశాలు సందర్శించే అవకాశం. పర్యాటక ప్రదేశాలలో ఆహ్లాదకరమైన అనుభూతులు. వృషభరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. శుక్రుడి అనుకూల ప్రభావం వల్ల కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. వివాహ యోగముంది. వైవాహిక జీవితంలో మధురానుభూతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. వివాహిత జీవితంలో గొడవలు తొలగిపోతాయి. ప్రియమైన వారితో కలిసి ప్రయాణాలు చేస్తారు. రొమాంటిక్ డిన్నర్స్, షాపింగ్ ట్రిప్స్ ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వివాహేతర సంబంధాలు దూరం చేసుకోవాలి. ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది. వృషభరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఈ నెలలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుక్రుడి అనుకూల ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. పాత వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శారీరక దృఢత్వం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుంది. యోగా, ధ్యానం వంటి ఆరోగ్య అభ్యాసాలు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం చేయడానికి సమయం కేటాయించాలి. నియమిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. విటమిన్స్, పోషకాహార లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. ఒత్తిడి నిర్వహణ పద్ధతులు అలవరుచుకోవాలి. సరైన నిద్ర పాటించాలి. ప్రకృతి వైద్య పద్ధతులు అనుసరించవచ్చు. రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది. వృషభరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అత్యంత అనుకూలమైన కాలం. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్య కలలు నెరవేరుతాయి. అధ్యయన రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తారు. ఉపకార వేతనాలు లభిస్తాయి. పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త కోర్సులు ప్రారంభించవచ్చు. ఆన్లైన్ కోర్సులు పూర్తి చేస్తారు. విద్యా సంస్థల నుండి మంచి ప్రతిస్పందన, స్కాలర్షిప్స్ లభిస్తాయి. అధ్యాపకుల ప్రశంసలు పొందుతారు. పరిశోధన రంగంలో విజయాలు సాధిస్తారు. విద్యార్థులు కొత్త భాషలు నేర్చుకుంటారు. ప్రాజెక్ట్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృషభరాశివారు పాటించవలసిన పరిహారములు. ప్రతిరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. శనివారం శనీశ్వరుని ఆలయంలో నూనె దీపం వెలిగించి నల్ల వస్తువులు దానం చేయాలి. తులసి మొక్కను పూజించి తులసిమాల ధరించాలి. పసుపురంగు వస్తువులు, ఆహార పదార్థాలు దానం చేయాలి. ఆలయ సందర్శన తప్పనిసరిగా చేయాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.